పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. మరి నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము. ప్రభు సేవలో మరి ఎంతో కష్టపడి ప్రాణాల సైతం ఆయన లెక్క చేయకుండా కేవలము ఆత్మలను దేవుని యొద్దకు చేర్చాలని, ఆత్మలను దేవుని కొరకు సంపాదించాలన్న ఆయన పడిన వేదన, దేవుని సన్నిధిలో చేసిన ఉపవాస ప్రార్థనలు, మరి దేవుడు ఆయన నిమిత్తము చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మరి ఆయన ఎంత బలహీనుడైనా ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నా కూడా ఆయన మరణము వరకు కూడా అనేక ఆత్మలను దేవుని యొద్దకు చేర్చాలనే ఆయన పట్టుదల, ఆయన ధ్యేయం. మరి ఆ వ్యక్తి గురించి అంత గొప్ప దైవ సేవకులు ఆయన గురించి మనం ఈ దినం జ్ఞాపకం చేసుకుందామండి. ఆయన జీవిత చరిత్ర తెలుసుకొనుట మనకెంతో ఆశీర్వాదకరము, దీవెనకరము. మరి ఆయన పేరే డేవిడ్ బ్రేనార్డ్. అటువంటి గొప్ప సేవకుని పేరు డేవిడ్ బ్రేనార్డ్. మరి ఆయన అమెరికా దేశంలో 1718 సంవత్సరంలో ఏప్రిల్ 20వ తేదీన ఆయన జన్మించాడు. మరి ఆయన చిన్న వయసులోనే మరి ఆయన 9 ఏళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయాడు. తర్వాత 14 ఏళ్ల వయసులో తన తల్లిని పోగొట్టుకున్నాడు. ఎంతో నిరాశతోటి ఆ డేవిడ్ బ్రేనార్డ్ అనే అతను నిరాశతోటి కృంగిపోయి ఉన్నాడు. మరి ఆయనను చెడు స్నేహాలకి అన్నిటికీ దూరంగా ఉండి ప్రార్థనలో, బైబిల్లో చదవటంలో మరి ఎక్కువ సమయాన్ని ఆయన గడపటం అలవాటు చేసుకునేవాడు. తన 21వ ఏట మరి లోతైన మారు మనసు పొందాడండి. ఆయన దేవుని కృప వలన ఆయన రక్షించబడ్డాడు. మరి డేవిడ్ బ్రేనార్డ్ ఎంతో గొప్ప ప్రార్థనాపరుడు. మరి ఆయన అనేక మంది ఆయనను సంఘ కాపరిగా రమ్మని ఆహ్వానించారు. అమెరికా దేశంలో మరి అనేక సంఘాలు అనేది ఉంటాయి కదండి. మరి ఆ సంఘాల వారు అనేక మంది ఈయనని మరి సంఘ కాపరిగా ఉండమని అనేక మంది చెప్పినా కూడా, కానీ దేవుడంట ఆయన్ని రెడ్ ఇండియన్స్ మధ్యన ఆయన్ని పంపించాలని దేవుడు తెలిపాడు. అప్పుడు అతను ప్రయాణం చేస్తూ ఎంతో ప్రయాసతో మరి కీకారణ్యములోకి ప్రవేశించాడు. ప్రయాణం చేస్తూ ఆయన వెళ్ళాడు. మరి అక్కడ నరమాంస భక్షకులైన అనాగరికలు ఉండేవాళ్ళు. మరి వారిని ఆ రెడ్ ఇండియన్స్ ప్రజల్ని దేవుని వైపు తిప్పాలని ఆయన ఎంతో విశ్వాసముతో, ఎంతో వీరుడుగా వెళ్ళి రేయింబగళ్ళు దేవుని కొరకు ప్రార్థించేవాడు. మరి సువార్త ప్రకటించేవాడు. మరి అతనికి వాళ్ళ భాషకి తెలీదు. మరి ఎవరంటే ఈ ట్రాన్స్లేట్ చేసేది అంటే అక్కడ ఒక వ్యక్తి ఆయనకి డేవిడ్ బ్రేనార్డ్ గారికి పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత మరి అతడు ఆ వ్యక్తి త్రాగుబోతూ విగ్రహారాధికుడు. ఆ వ్యక్తి మరి ఈ తర్జుమా చేయడానికి మరి వీళ్ళ భాష, ఆ అనాగరికుల భాష తెలియదు కాబట్టి అక్కడ మధ్యలో తర్జుమా చేయడానికి మరి ఆయన్ని సహాయం అడిగారు. కొన్ని రోజులకి మరి ఈయన చెప్పే వాక్యము విని ఆయన మారు మనసు పొందాడండి. మరి ఆ నీచమైన కార్యాలు, త్రాగుబోతూ మరి తిరుగుబోతుగా ఉండటం అనేది ఆయన ఆపేశాడు. తర్వాత ఆ అరణ్యములో మరి నివసిస్తున్న బ్రేనార్డ్కి ఒక రొట్టె ముక్క కోసం ఆయన అనేకమైన మైళ్ళు ఆయన నడుచుకుంటూ వెళ్ళేవాడంట. మరి అనేక సార్లు ఆ రొట్టెకి బూజు పట్టడము, గట్టిపడిపోయి ఉండేవి. ఆయనను కూడా క్రీస్తు కొరకు శ్రమ అనుభవించుట భాగ్యమని అతను ఎంచాడు. అక్కడ సరి అయిన మంచినీళ్ళు కూడా దొరకనందున మురికి నీళ్ళే ఆయన త్రాగుచు అక్కడ ఉన్న చిన్న బల్ల మీద పడుకొని కాలం గడిపేవాడంటండి. మరి అచ్చట తను ఆయన్ని అర్థం చేసుకునే వాళ్ళు, తన స్నేహితులు కానీ తన బంధువులు కానీ ఎవ్వరు కూడా అక్కడ ఉండేవాళ్ళు కాదు.
అతన్ని మరి ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. మరి ఆ సమయంలో అతను కొంచెం కృంగిపోయాడు. ఆ ఆదరణ కోసం ఆదరణ కలగాలని మరి దేవునికి ఎంతో ప్రార్థన చేసేవాడు, ఉపవాస ప్రార్థన చేసేవాడు. మరి ఇలాంటి శ్రమల మధ్యలో ఆయన చేసిన పరిచర్య ఫలించెను. అనేక ఆత్మలు రక్షించబడ్డాయి. మరి అతని డైరీలో ఏమని రాసి పెట్టుకున్నాడంటే, ఆత్మల కొరకు తాను పడిన వేదన, దేవుని సన్నిధిలో చేసిన ఉపవాస ప్రార్థనలు, దేవుడు చేసిన అద్భుత కార్యములను గురించి అనేక సంగతులను వ్రాసి ఉంచుకొని ఉన్నాడు. మరి అది చదివిన వాళ్ళందరూ కూడా ఆయన చేసిన సేవ ఒక యుద్ధము లాంటిది అని అందరూ కూడా చెప్పుకున్నారంటండి. మరి ఆయన ఆశయమంతా ఏంటంటే, ఆయన ధ్యేయమంతా ఏంటంటే, తాను ఎవరి యొద్దకైతే పంపబడ్డాడో వాళ్ళు క్రీస్తు రూపంలో మార్చబడాలని పట్టు విడువని ప్రార్థన ఆయన చేసేవాడు. యాకోబుకు వారసుడిలా రాత్రంతా కూడా పట్టు విడవకుండా అనేక రాత్రులు పోరాడిన మహనీయుడు ఎవరంటే మన డేవిడ్ బ్రైనార్డ్ గారు కదండి. మరి తనకు ఆరోగ్య విషయము ఎటువంటిది ఏది కూడా జాగ్రత్తలు అనేది తీసుకోకుండా, ఆరోగ్య సహితము లెక్క చేయకుండా, ప్రాణాలు సహితం లెక్క చేయకుండా సేవ చేసేవాడు. మరి అతనికి మరి కొన్ని సంవత్సరాలకి అతనికి ఏంటంటే అనారోగ్యం అనేది వచ్చిందంటది. మరి అతడు వ్యాధిగ్రస్తుడయ్యను. అయినను ఆత్మలను రక్షించాలనే భారముతో పరిచర్యను కొనసాగించు. అయ్యో ఆయన అంటూ ఉండేవాడు అంటండి, అయ్యో నేను దేవుని కొరకు ఎక్కువ సేవ చేయలేకపోతిని, నాకు 1000 ఆత్మలు ఉండినచో వాటిని దేవుని కొరకే సమర్పించి ఉందును అని విలపించేవాడు. అయితే బ్రైనార్డ్ తన 29వ సంవత్సరముల వయస్సులోగా ఆయన చేసినది సేవ 4 సంవత్సరాలు మాత్రమే. కానీ అతను 70 సంవత్సరములు జీవించి చేసిన సేవ కంటే ఎక్కువ సేవ చేసెను అని అంచనా వేయబడినది. డేవిడ్ బ్రైనార్డ్ అనేవాడట, నేను ఎంత బలహీనుడైనా, ఎన్ని శ్రమలు నేను ఎదుర్కొన్నా, నా మరణము వరకు అనేకులను ప్రభు దగ్గరికి నడిపించగలిగితే అదే నాకు 10,000 అని అతని డైరీలో రాసుకున్నాడంటండి. నిజంగా ఎంత గొప్ప మాట ఇది కదండి ప్రియులరా. మరి తరువాత డేవిడ్ బ్రైనార్డ్ మరణ పడకపై ఉన్నప్పుడు తన దగ్గరున్న వారిని పిలిచి 122వ కీర్తన చదివించుకున్నాడంటండి ఆయన. మరి చివరికి బ్రైనార్డ్ 1747వ సంవత్సరం శుక్రవారం అక్టోబర్ 9వ తేదీ శుక్రవారం నాడు సరిగ్గా సూర్యుడు ఉదయించు వేళకు యేసు వచ్చును, ఆయన ఆలస్యము చెయ్యడు, నేను త్వరలో మహిమలో ఉందును, దేవదూతలతో కలిసి దేవుని మహిమ పరుతును అని పలుకుచు తన 29వ ఏటనే ప్రభు సన్నిధికి ఆయన చేరుకున్నాడటండి. ఈయన జీవిత కాలము కొద్దిదైనప్పటికీ తన జీవితములో గొప్ప సేవ చేశాను. హల్లెలూయా కదండి ప్రియులరా. మరి ఆయన చేసిన సేవ 4 సంవత్సరములే అయినా కూడా మరి ఆయన 70 సంవత్సరములు జీవించి చేసిన సేవ కంటే మరి ఎక్కువ సేవ చేశాడంటండి. నిజంగా మరి ఇది అందరినీ కదిపివేస్తుంది. మరి నా హృదయం అయితే ఎంతో దుఃఖముతో నిండిపోయింది. ఈ జీవిత చరిత్ర అయినది డేవిడ్ బ్రైనార్డ్ గారి చదవగానే అసలు నేనైతే ఎంతో కృంగిపోయాను. మరి ఇది చదువుతూ ఉంటే నాకైతే కన్నీళ్ళు ఆగలేదు. మరి అంత పరిచర్య చేశాడంటండి. మరి రెడ్ ఇండియన్స్ అంటే వాళ్ళు అనాగరికులు, వాళ్ళు అస్సలు దేవుని నమ్మేవాళ్ళు కాదు. అక్కడ అరణ్యంలో వాళ్ళు ఎలా జీవించే వాళ్ళంటే అసలు దేవుణ్ణే నమ్మేవాళ్ళు కాదు. మరి అటువంటి ఆ ప్రదేశంలో ఆయన్ని పంపబడి ఆయన మరి వాళ్ళ మధ్య పరిచర్య చేసి మరి ఆ రెడ్ ఇండియన్స్ రక్షణ విషయంలో ఆయన ఒక గొప్ప పునాది రాయిగా చరిత్రలోనే మిగిలిపోయాడటండి. మరి దేవుడు ఈ మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.